హాయ్ అండి ఎవరివన్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పింఛన్దారులకు అదేవిధంగానే మిగిలిన వారికి అందరికీ కూడా జూన్ నెల పింఛన్లకు సంబంధించి నిన్న ఇవాళ తీసుకున్నారు. చాలా అన్ని చోట్ల కూడా ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నుంచి, మంత్రుల కాడి నుంచి, ఎమ్మెల్యేల కాడి నుంచి, అధికార యంత్రాంగం అందరూ కూడా పంపిణీ చేశారు. అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా ఈసారి సర్వర్లు చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది అన్ని రకాలుగా అనుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా చాలా చోట్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక వర్షం, అంటే ఎండ విపరీతంగా కాస్తాను. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటలు 8 గంటల వరకు కూడా విపరీతమైన గాలులు, వర్షం బీభత్సంగా ఉంది. దీనివల్ల ఈ సిగ్నల్ పాయింట్స్ చాలా రకాలుగా తగ్గిపోయి టెలికాం సంబంధించి ఇబ్బందులు ఉన్న కారణంగా కంప్లీట్గా సర్వర్లన్నీ కూడా డౌన్ అయిపోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ సర్వర్ల కాడి నుంచి, ప్రైవేట్ సెక్టార్ సర్వర్ల కాడి నుంచి, సర్వర్ల కాడి నుంచి అన్నీ కూడా తగ్గాయి. అందువల్ల చాలా ప్రాంతాల్లో నిన్న మొదటి రోజంతా కూడా పింఛన్లు చాలామంది లబ్ధిదారులు తీసుకోలేదు సర్వర్ల ప్రాబ్లం వల్ల. చాలాసేపు వెయిట్ చేసి చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఇవాళ రెండో రోజున సక్రమంగా పనిచేస్తాయంటే అది పనిచేయలేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా ప్రభుత్వం ఒక చాలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3వ తేదీ అంటే రేపు కూడా, అంటే ఎక్కడెక్కడ సర్వర్ల ప్రాబ్లమ్స్ వచ్చాయో అలాంటి ప్రాంతాల్లో 3వ రోజు రేపు కూడా ఈ పింఛన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలనేది నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితమే మొత్తం అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లాలో 95% వరకు కూడా పింఛన్ డిస్ట్రిబ్యూషన్ నిన్న ఈరోజు జరిగింది. బట్ ఒక 5% ఆగిపోయింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఆ రకంగానే ఉంది. అక్కడ కూడా చాలా తగ్గాయి. ఇవే కాకుండా ఇంకొన్ని జిల్లాల్లో కూడా ఈ రకంగా సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అధికార యంత్రాంగం గుర్తించింది. అందువల్లనే ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా మళ్ళీ రేపు కూడా 3వ రోజు రేపు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే అంటే ఈ పింఛన్లకు సంబంధించి ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే మొత్తం 64 లక్షల మంది, దాదాపుగా 2,800 కోట్ల రూపాయల వరకు, 7 కోట్ల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఆగకూడదు. అవసరం వస్తే అంటే నిన్ననే అనుకున్నారు అందరూ ప్రభుత్వ అధికారులు, అంటే ఈ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని. అందువల్ల రేపు కూడా చాలా ప్రాంతాల్లో ఈ పింఛన్లు అనేది ఇవ్వబోతున్నారు. ఎక్కడ కూడా మిస్ కాకుండా తీసుకోండి పింఛన్లకు సంబంధించి మాత్రం. మిగిలిన విషయాలను తర్వాత డిస్కస్ చేద్దాం.